భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద కానీ ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాము. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. మండల కాంగ్రెస్ పంచాయతీలు జగన్ ప్రైవేట్ మోదీ గారికి మార్కెట్ మేనేజర్లకు మన యూత్ కాంగ్రెస్ శేఖర్ మన మండల యూత్ కాంగ్రెస్ జగన్ ప్రసాద్ ఎన్ఎస్ఎఫ్ జిల్లాలకు మాజీ జడ్పీసీలకు మాజీ ఎంపీటీసీల ఆఫీసర్లకు ఏదైతే సూచన చేస్తారో తూచా తప్పకుండా కష్టపడము. మన నెక్స్ట్ తీసుకునే కార్యక్రమానికి మనం అంతా అదే విధంగా కష్టపడి ఇక్కడ ఉన్న నాయకత్వానికి ఉన్న అందరూ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి పార్టీ నా సొంత ఎజెండాని పనిచేయాలని దయచేసి చెప్తున్నా. ఎవరు కూడా విభేదాలు తావు లేకుండా పనిచేయాలని ముఖ్యంగా ధన్యవాదాలు చేస్తున్నాము. ముఖ్యంగా దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం ఎంత ఆదర్శవంతమైనదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులగణన చేపట్టడం, అలాగే ఎస్సీ వర్గీకరణ చేసి దానికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో ఆమోదం చేయడమే కాకుండా వీళ్ళందరినీ ఒక తారీఖుగా ఒక సాహసమైన నిర్ణయం తీసుకొని అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులందరికీ తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నామో ఇటు కార్యక్రమాన్ని నిబద్ధతోనే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామాలకు తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ జిల్లా కోఆర్డినేటర్ గారు ఆదిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతారు. ఇన్ఛార్జ్ పెద్దలు మహేందర్ అన్న నాయకత్వంలో తంగలపల్లి మండల అధ్యక్షతన ఈరోజు తంగలపల్లి మండల సన్నాహక సమావేశం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యొక్క కార్యక్రమంలో భాగంగా మన గ్రామాల్లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించేది. ఈ యొక్క పాదయాత్రను మన గ్రామంలో మనం ఎలా నిర్వహించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన మండల కేంద్రంలో మన యొక్క గ్రామ శాఖ అధ్యక్షుడు, కార్యవర్గం, భూస్థాయి అధ్యక్షుడు, కార్యవర్గం మనం అందరం ఏకమై ఇలా
నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో చర్చించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం. ఈ సమావేశంలో మీరు మీ యొక్క గ్రామాల్లో పార్టీ జెండా గద్దెలు ఉంటే ఓకే, దాన్ని రంగులేయండి. దాని తర్వాత ఆ యొక్క ఎక్కడైతే గద్దెలు లేవో అక్కడ గద్దెలు నిర్మించి దాన్ని రంగులేసి రెడీగా పెట్టండి. ఈ యొక్క ఏప్రిల్ 2వ తేదీ తర్వాత మన యొక్క పాదయాత్ర కార్యక్రమం ఉంటుంది. సో ఈ పాదయాత్ర రిలే పద్ధతి ద్వారా నిర్వహిస్తాం. రిలే పద్ధతి అంటే మండలంలో ఈ ఉన్నటువంటి గ్రామాల్లో మార్నింగ్ 2 గ్రామాలు, సాయంత్రం 2 గ్రామాలు. మార్నింగ్ 2 గ్రామాలు అంటే ఎక్కడే 2 గ్రామాలు కాదు. ఫస్ట్ ఒక గ్రామం అయిన తర్వాత ఇంకో గ్రామం, సాయంత్రం కూడా ఒక గ్రామం అయిన తర్వాత ఇంకో గ్రామం. సో ఈ పాదయాత్ర ఒక గ్రామాన్ని అంటే ఒక కనెక్టివిటీ. ఫస్ట్ ఈ తంగలపల్లి అనుకుంటారు, ఎగ్జాంపుల్ తంగలపల్లిలో ఈ తంగలపల్లి బోర్డు స్టార్టింగ్ పాయింట్ అంటే మన పులివెలలో ఉంటారు. ఆ పులివెలలో మన పార్టీ మండలాధ్యక్షుడు పార్టీ ఫ్లాగ్ని ఆ తంగలపల్లి గ్రామాధ్యక్షుడికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. పిసిసి అధ్యక్షుడు వారు ఒక కిట్ పంపిస్తున్నారు ప్రతి మండలానికి. ఆ కిట్లో మహాత్మా గాంధీ ఫోటో, అంబేద్కర్ ఫోటో, రాజ్యాంగం బుక్కు, ఒక పార్టీ జెండా. దాంతోపాటు ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఎలా నిషేధించాలి, రాజ్యాంగాన్ని ఎలా తూట్లు పొడుస్తుందో దానికి వివరించినటువంటి కరపత్రాలు. అదే కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం సంవత్సరంన్నర పాటు మనం ఏమేమి చేసుకున్నాం ఆ పత్రాలు కూడా అందులో ఉంటాయి. సో ఈ యొక్క ఫ్లాగ్ని రిసీవ్ చేసుకుని అక్కడ తంగలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఈ ఫ్లాగ్ తీసేసుకుని ఈ యొక్క ఫ్లాగ్ను ఘన స్వాగతం పలుకు, డబ్బు చప్పుట్లతో ఘన స్వాగతం పలుకుతారు. ఘన స్వాగతం పలికిన తర్వాత మనం ఈ ఫ్లాగ్ తీసుకొని ఇవన్నీ తీసుకొని మన గ్రామ పురవీధులను తిరుగుతూ ఎక్కడైతే బాపూజీ విగ్రహం కనిపిస్తే పూలమాలలు వేయడం, అంబేద్కర్ విగ్రహం కనిపిస్తే పూలమాలలు వేయడం, అలా గ్రామ వీధులన్నీ తిరిగి ఒక ఎక్కడైతే జంక్షన్ మెయిన్ వీధి ఉంటుందో అక్కడికి చేరుకొని అక్కడ సభ నిర్వహిస్తాం. ఈ సభలో ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇలా ఈ బీజేపీ నియంత్రిత పాలన ఎలా సాగుతుంది, రాజ్యాంగాన్ని నాశనం ఎలా చేస్తున్నారు, ఇది ప్రజలను వివరిస్తూ, అది కాకుండా సంవత్సరాల పాఠంలో ఈ యొక్క మనం చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మనం చేసిన అభివృద్ధిని వారికి వివరిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత ఈ విలేజ్ అయిపోయింది, నెక్స్ట్ విలేజ్కి వెళ్ళాలి. ఈ తంగలపల్లి గ్రామ అధ్యక్షుడు అయితే ఉన్నారో అతను ఆ ఫ్లాగ్ను తీసుకుని నెక్స్ట్ విలేజ్కి సేమ్ అక్కడ కూడా స్టార్టింగ్ పాయింట్లో ఆ యొక్క గ్రామ శాఖ అధ్యక్షుడిని అభ్యర్థిస్తారు. ఈ పద్ధతి మొన్న జరిగినటువంటి భారత్ జోడో యాత్రలో ఈ రాయచూరులో కర్ణాటక పిసిసి డికే శివకుమార్ గారు ఎలా అయితే ఫ్లాగ్ని రేవంత్ రెడ్డి గారికి హ్యాండ్ పెట్టారు, అలా ఈ తెలంగాణలో యాత్ర జరిగిన తర్వాత మహారాష్ట్ర ఔరంగాబాద్లో ఫ్లాగ్ని మహారాష్ట్ర పిసిసికి ఇవ్వడం. ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడే ముందు చిన్న విన్నపం సార్. ఏదైతే ఈ 2వ తారీఖు నాటి కార్యక్రమం జరపడుతున్నామో కొన్ని గ్రామాల అధ్యక్షులు దుబాయ్ పోవడం జరిగింది భక్తుల కోసం. అలాగే కొన్ని గ్రామాలలో మండల కమిటీ కోరిక మేరకు అలాగే గ్రామ శాఖ కొన్ని అధ్యక్షులు కూడా మార్చుకుంటూ ముందుకు పోతున్నట్టు ఉమ్మడి దాకా మాట్లాడడం జరిగింది. మీరు రాకముందుకు దాన్ని వేరేసిన మాకు అవకాశం కల్పించాలని చెప్పి సందర్భంగా మాట్లాడి చెప్పి కమ్యూనిస్ట్ 2వ తారీఖు లోపల ఈ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలని తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గవర్నర్ కేకే మహేందర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు కోరుతాం. ఈరోజు ఏఐసిసి ఆదేశాల మేరకు
పిసిసి పిలుపు మేరకు తంగలపల్లి మండల కేంద్రంలో మండలాధ్యక్షులు సభాధ్యక్షులు జగన్ ప్రవీణ్ గారు, ధోని గారు, అలాగే ఈ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున కోఆర్డినేటర్ గారు ఎదురైన ఆవేద్ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, అదే మాదిరిగా స్థానిక సోదరుడు పక్క కాన్స్టిట్యూన్సీ రమేష్ అన్న గారికి, యువమిత్రుడు రమేష్ గారికి కూడా ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా వారికి కూడా మన కార్యక్రమం బాధ్యత వారికి కూడా స్వాగతం పలుకుతూ, వేదిక పైన పెద్దలు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరసింహబాబు గారు, దుర్గాశంకర్ గారు, భూతన్న గారు, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పార్టీలో వివిధ హోదాలో ఉన్న పెద్దలు, అలాగే పార్టీకి ఆయుధ పట్టు బొమ్మలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నేను మీకు చెప్పాల్సినంత స్థితిలో ఉన్నది అనుకోవట్లేదు. ఎందుకంటే మీరందరూ కూడా అనుభవంతో అన్నీ కూడా తెలుసుకున్న వాళ్ళే. ఈ కార్యక్రమం యొక్క విశేషాలు, ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకత ఏంటో కూడా పేపర్ల ద్వారా, టీవీల ద్వారా మన నాయకత్వం ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. దాన్ని మీరందరూ కూడా ఆకలింపు చేసుకుని ఉంటారని భావిస్తున్నాను. ఇవాళ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు బ్రిటిష్ రాష్ట్ర శృంఖలాల నుంచి తమ యొక్క స్వేచ్ఛ స్వతంత్రాన్ని కోల్పోయి ఒక జీవోత్సవాలుగా మరుగుతున్న మనకు స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, బాపు గారు, గాంధీ గారు యొక్క స్వతంత్ర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లిన తరుణంలో దేశ ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషా భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా ముందుకొచ్చి గాంధీ గారికి ఆ రోజు నాయకత్వానికి అండగా ఉండి అహింసా మార్గాల్లో, శాంతియుత మార్గంలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించి తెల్లదొరలను ఈ ఇండియా పొలిమేరను దాటాక తరిమి కొట్టి ఈ దేశ ప్రజలకందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అలాగే బాబు గారి నాయకత్వంలో పనిచేసిన నాయకత్వానికి దక్కిందని చెప్పగలుగుతాం. అదంతా ఉన్నట్టయితే ఏ యొక్క సదుద్దేశం కొద్దీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోని దళిత, బడుగు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు అందరికీ కూడా సమాన హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఉండాలి, మాట్లాడే హక్కు ఉండాలని చెప్పి ఏ స్వతంత్ర ఉద్యమాన్ని చేసిందో ఆ ఫలితాలు కూడా అందరికీ సమానంగా అందాలన్న ఉద్దేశం కొద్దీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగాన్ని నిర్మించాలని చెప్పి ఆ రాజ్యాంగ నిర్మాణానికి మేధావి గారైన అంబేద్కర్ గారిని చైర్మన్గా వేసి 300 మంది ప్రతినిధులతో ఒక బృందాన్ని, అంటే అన్ని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే మాదిరిగా ఆయా యొక్క వారి అనుభవాన్ని రంగరించి అందులో ఈ యొక్క రాజ్యాంగం కూర్పుకు తోడ్పడాలని చెప్పి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ వేసిన తర్వాత అంబేద్కర్ గారు విదేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నింటినీ కూడా క్రోడీకరించి, నిశ్చితంగా పరిశీలించి, అధ్యయనం చేసి ఈ భారతదేశ పరిస్థితులకు, భౌగోళిక పరిస్థితులకు, ఆర్థిక స్థితిగతులకు, సామాజిక స్థితిగతులకు ఏ విధంగా సరిపడుతుందని చెప్పి దేశంలో ఒకవైపు, ప్రపంచంలో ఒకవైపు సామ్రాజ్యవాద పొగడలు, ఇంకొక వైపేమో ఫాసిస్టు పొగడలు, ఇంకొక వైపేమో నియంతృత్వ పొగడలతో ఉండడం దీపాలతో అనేకమైన యుద్ధాలు ఉన్న తరుణంలో బాపు గారు, అంబేద్కర్ గారు ఒకటే ఆలోచించారు. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఉంది. అనేక మతాలు, కులాలు, ప్రాంతాల యొక్క సమాహారం కాబట్టి దీనికి అందరికి మెచ్చే మాదిరిగా, అందరూ ఒప్పుకునే మాదిరిగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించాలని చెప్పి, అదే ఈ రోజు మనకున్న రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రపంచంలోనే అతి
అతిపెద్ద రాజ్యాంగం, ప్రపంచం అంతా కూడా ఆమోదించిన రాజ్యాంగం. ఈ ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చే మాదిరిగా పౌర హక్కులను, ఇలా ప్రాథమిక హక్కులను ఇలా పొందుపరిచి ఎవరినైనా ప్రశ్నించే గొంతుగా ఇవాళ అందరూ అనుకుంటారు. రాజకీయ నాయకులు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇవాళ అధికారంలో ఉన్నామని, ఐఏఎస్లు, ఐపీఎస్ అందరూ కూడా మేము అధికారంలో అనుకుంటారు. కానీ భారత రాజ్యాంగం మాత్రం ఒకటే ఇచ్చింది, ప్రజలకు ప్రశ్నించే హక్కు ఇచ్చింది. ఈ పదవులలో కూర్చున్న వారికి ఆ హక్కులను, ఆ ప్రశ్నించే హక్కులను నెరవేర్చే బాధ్యత. నేను ఎమ్మెల్యేను, నేను మంత్రిని, నేను ఐఏఎస్ ఆఫీసర్ను, ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటే అవన్నీ కూడా వాటి భ్రమలు మాత్రమే. కేవలం బాధ్యతలను వాళ్ళకిచ్చింది, ఇలా ప్రశ్నించే హక్కును మనకిచ్చింది. ఇది భారతదేశ రాజ్యాంగం యొక్క గొప్పతనం. దాన్ని గుర్తరగా చాలా మంది ఏమనుకుంటారంటే, ఇలా ఎమ్మెల్యే కాగానే నన్ను నాతో పోగొలు లేడు, మంత్రి కాగానే నన్ను పట్టుకోవడం లేడు, ఐఏఎస్ కాగానే నేను గొప్పని అనుకుంటే అది వారి భ్రమ, వారి తెలియనితనానికి నిదర్శనం మాత్రమే చెప్పి నేను చెప్పక తప్పదు. అందుకే భారత రాజ్యాంగం ఒక గొప్ప రాజ్యాంగం. ప్రజలకు హక్కులు ఇచ్చింది, ఇలా అధికారులకు బాధ్యతలు ఇచ్చింది. ఆ హక్కులను కాపాడుకునే బాధ్యత మనకు ఎప్పటికప్పుడు కూడా మన భుజస్కంధాల పైన ఉంది. గత 75 సంవత్సరాలు ఈ దేశాన్ని అనేక మంది పరిపాలించారు కదా. జనతా పార్టీ కొన్నాళ్ళు, లోక్దల్, అదే మాదిరిగా కొన్నాళ్ళు అటల్ బిహారీ గారి వారి అధ్వర్యంలో 5 సంవత్సరాలు బీజేపీ కూడా పరిపాలించింది. కానీ ఆ సమయంలో ఎవరు కూడా భారత రాజ్యాంగాన్ని ముట్టుకునే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ప్రజల యొక్క మన్నుల పొంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క రాజ్యాంగానికి ఆమోదముద్ర ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగాన్ని గొప్పగా అభివర్ణించారు. ఇటువంటి తరుణంలో గత 10 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే మోడీ గారి ఆధ్వర్యంలో, అలాగే అమిత్ షా హోమ్ మినిస్టర్గా పరిపాలిస్తున్నారో, అప్పుడు మనకు ఒక దురాలోచన వచ్చింది. భారత రాజ్యాంగాన్ని సమూలంగా మారిస్తే భారతీయ జనతా పార్టీకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి భారత స్వాతంత్ర పోరాటంలో ఎక్కడ ఇంత కూడా భాగం లేదు. వాళ్ళు ఎక్కడ కూడా భాగస్వాములు కాదు. ఎందుకంటే ఈ రాజ్యాంగం పట్ల కానీ, ఈ భారతదేశ స్వతంత్రం పట్ల కానీ వారికి ఇంత కూడా బాధ్యత లేదు. ఎందుకంటే వారు ఎందరో కూడా భాగస్వాములు కాబట్టి ఆ బాధ్యత వాళ్ళకి లేదు. కాబట్టి ఇలా భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి, వెనుకడ ఉంటే మనువాదం అనేది, ఆ మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మన నెత్తిపైన ఉంది మన భారతదేశ పురోగతిని మళ్ళీ తిరోగనంలో తీసుకెళ్లే ఒక కుటిలపూరితమైన కుట్రను పనే తరుణం మీ అందరూ కూడా తెలుసుకోవాలి. అటువంటి తరుణంలోనే భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా ఒక ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది. భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని మళ్ళీ తునాతునకులు తీసి దీన్ని రూపుమాపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇలా రాహుల్ గాంధీ గారు అది ముందే గ్రహించి భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎర్రటెండల్లో, మంచు గడ్డల్లో కూడా అనుపరికని పాదయాత్ర చేసి భారత్ జోడో పాదయాత్ర చేసింది కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాలి. అందులో భాగంగానే మరి అనేక సందర్భాల్లో చెప్పారు. ఆస్సే ఆజోడో ప్రోగ్రామ్ లో భారత్ జోడో నఫరత్ జోడో మొహబ్బత్ కా దుకాన్ ఖోలో అని చెప్పి ప్రతి దగ్గర కూడా వారు చెప్పుకుంటూ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకం కావాలని చెప్పి చెప్పుకుంటూనే ఎక్కడికక్కడ వారి చేతిలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని దీనికి త్వరలోనే దీన్ని రూపుమాపాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు మీరందరూ కూడా గత సంవత్సరం ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా చూసుకుంటారు. భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం అప్పుడు అబ్ కీ బార్ 400 సీట్ అని చెప్పి. ఎందుకంటే పార్లమెంట్ లో 400 సీట్లు వచ్చినట్టయితే వారు భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వారికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి అబ్ కీ బార్ 400 సీట్ అనే నినాదంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లకు వెళ్తే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆస్సే ఆజోడో పాదయాత్రలో భాగంగా ఈ యొక్క భారత రాజ్యాంగానికి జరగబోతున్న నష్టాన్ని
పల్లె పిల్లల రాష్ట్రంలో దేశాన మన దేశం అంతా కూడా వాళ్ళు ఏ విధంగా అయితే ప్రచారం చేసిండ్రో దానితోనే ప్రజలను భారతీయ ప్రజలందరూ కూడా జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త పడి వాళ్ళ యొక్క కుటీల నీతిని ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా స్పష్టమైన మెజారిటీ ఇవ్వకుండా వాళ్ళ స్థానాన్ని కబడ్డారు. బిడ్డ, భారత రాజ్యాంగాన్ని మీరు ముట్టుకుంటే మీ పరిస్థితి ఇదే ఉంటుందని చెప్పి సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టు వారి యొక్క స్థితిలో వాళ్ళకి చూపించి కేవలం 244 సీట్ల మధ్య వాళ్ళకి కూర్చుని పెడితే ఇవాళ చిన్న చిన్నగా పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని భారత అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. మళ్ళీ కొన్నాళ్ళకి అమిత్ షా గారు పార్లమెంట్ లో మాట్లాడిన విధానం మీరు చూసారు కదా. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఈ భారత రాజ్యాంగం, భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని పార్లమెంట్ లో చూస్తుంటే ఇదే రాజ్యాంగం మీద అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, మనకున్న ప్రధానమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశారు పోతారు కదా. అటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధానాన్ని రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్తుంటే అమిత్ షా గారు పార్లమెంట్ లో ఏ విధంగా మాట్లాడడం ఎంత కూడా తెలుసు. అంబేద్కర్ అంటే మీకు పుణ్యం రాదు, ఈ స్థానంలో మీరు ఇంకో బాగా మాట్లాడాలని చెప్పడం జరిగింది. అంటే దళిత బడుగు బలహీన వర్గాల బిడ్డ ఆ రాజ్యాంగాన్ని రచించినందుకు వారిపైన ఎటువంటి రక్కసందో మీ అందరూ కూడా తెలుసు. అప్పుడే మన భారత సమాజం అంతా కూడా ముక్త కంఠంతో అమిత్ షా గారి యొక్క విధానాన్ని ఎండగట్టే ప్రజల ముందు తలవంతరం తప్పలే. మళ్ళీ పార్లమెంటు సాక్షిగా క్షమాపణ చెప్పింది. అది మన గొప్పతనం కాదు, భారత రాజ్యాంగం గొప్పతనం అని అందరికీ చెప్పగలుగుతాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ స్వాతంత్రాలకు ప్రాథమిక హక్కులకు పౌర హక్కులకు భంగం కలిగినప్పుడు ఎవ్వరు కూడా ఊరుకోకూడదని చెప్పి మన రాజ్యాంగం చెప్పింది. కాబట్టి ఆ రాజ్యాంగ హక్కును వినియోగించుకొని మన ప్రజలందరూ కూడా నిరసన తెలిపితే అమిత్ షా లాంటి వ్యక్తి కూడా తప్పలేదు, తలవంతరం తప్పలేదు. ఇది భారతదేశ రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఇటువంటి తరుణంలో ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాజ్యాంగానికి నష్టం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఇది మన బాధ్యత అని చెప్పి రాహుల్ గాంధీ మనకందరూ కూడా చెప్పడానికి ఇవాళ ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను చేపట్టడం జరిగింది. ఏదో వాటికి ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇచ్చింది, మనకు పోతాయి కాదు కదా. ఆ ప్రోగ్రాం యొక్క ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న నిగూఢ అర్థం చేయాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉంది. ఎందుకంటే ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ భారతదేశానికి అతి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రాజ్యాంగాన్ని ఇవాళ అడగంట బయట చేస్తున్నప్పుడు, దాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కాపాడాల్సిన బాధ్యత మనకు. ఒక రాజ్యాంగాన్ని కాపాడాలంటే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది యొక్క ప్రాథమిక హక్కులను, పౌర హక్కులను, స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడే దిశగా ఈ మన యొక్క ప్రయత్నం అని చెప్పి అందరికీ కూడా చెప్పక తప్పది. అదే మాదిరిగా ఆ రోజు ఏ స్ఫూర్తితోనైతే భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందో కాంగ్రెస్ పార్టీ, అదే స్ఫూర్తితోని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కల్పించి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీని ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు కరీంనగర్ ఏదైతే ఇచ్చిందో మాట, ఆ మాట తప్పకుండా, మడవ తిప్పకుండా ఇచ్చిన మాట కట్టుబడి పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే 10 సంవత్సరాల క్రితం కొంతమంది మాయ మాటలకు, కళ్ళబొల్లి మాటలకు ప్రజలు ప్రలోభపడి ఆ రోజు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అధికారం చేస్తే తెలంగాణ ప్రజల బతుకులని కూడా బీజేపీకి పోయబడ్డట్టయింది కదా. వారి బతుకులు బాగుపడతాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒకటి శరణ్యమని తల్లి సోనియా గాంధీ తన బాధ్యతగా విజస్కంధాలపై వేసుకొని రేవంత్ రెడ్డి గారిని పిసిసి ముఖ్యమంత్రి చేసి, మాకేం తెలియదు, ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఇక్కడ ఏదైతే ప్రజలు గత 10 సంవత్సరాల పరిపాలనలో వారి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను, ప్రాథమిక హక్కులను, పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను కోల్పోయి ఒక
నియంత పరిపాలన కింద ఒక అవినీతి పరిపాలన వాళ్ళు కూరుకుపోయారు కాబట్టి మళ్ళీ వాళ్ళను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాపై ఉంది. మీరు ఏం చేస్తారో చేయాలి, కాంగ్రెస్ పార్టీ అధికారులు చేయాలని చెప్పినప్పుడు తల్లి సోనియా గాంధీ గారు ఒకటే అనుకున్నారు కదా, ఈ ప్రజలు బాగుపడాలంటే వీరి యొక్క హక్కులను మళ్ళీ కాపాడాలంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కావాలని ఏదైతే వారు అనుకున్నారో ఆ మాటలకు విన్నట్టుగానే తెలంగాణ ప్రజలందరూ కూడా తల్లి సోనియా గాంధీ గారి యొక్క నిర్ణయం తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత సంవత్సరం మనకు పట్టం కట్టిన వైద్యులు చేపట్టి వాళ్ళు ఇలా పట్టం కట్టింది కదా అని చెప్పి మనం పట్టకుండా సరిపోదు కదా. తెలంగాణ ప్రజల యొక్క ఆశలను మనమందరం కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. అందుకే తల్లి సోనియా గాంధీ గారు ఆ రోజు చెప్పారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే ముందుగా ఈ 6 గ్యారెంటీలతో పాటు వాళ్ళ స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పించే విధంగా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన అర్ధ గంటలోనే ఆ ప్రగతి భవన్ యొక్క ఇసుక కోర్టును తీసుకొచ్చి ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే మాదిరిగా వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వాలని చెప్పి ఆ ఇనుప గేట్లను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు విముక్తి చేసిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది తల్లి సోనియా గాంధీ ఆదేశించింది, రేవంత్ రెడ్డి గారు ఆచరించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పి నిరూపించింది. అదే మాదిరిగా గత 10 సంవత్సరాల నిరంకుశ నియంత్రిత అవినీతి పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఇలా ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టినప్పటికీ కూడా 7,42,000 కోట్ల అప్పులు నెట్టినప్పటికీ కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ గ్యారెంటీ అయితే తల్లి సోనియా గాంధీ ద్వారా చెప్పిందో ఆ ఒక్కొక్క గ్యారెంటీని కూడా ఇలా అమలు చేసే దిశగా వారు ముందరకు వేస్తుంది. ముందుకు పోతూ ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు మహిళలకు, అదే మాదిరిగా 200 యూనిట్ల కరెంటు బిల్ ఇచ్చారు. దాంతో పాటు తెలంగాణ యువకులకు 20% ఉన్న నిరుద్యోగ యువకులకు 10 నెలల కాలంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ దాంతో పాటు రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా ఏదైతే హామీ ఇచ్చిండో రైతులకు వాళ్ళందరూ కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిండ్రు. రైతు భరోసా పెంచి ఇస్తుంది కదా, కన్నవాళ్ళకు 500 రూపాయల బోనస్ ఇస్తుండ్రు. ఇలా ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచిండ్రు. ఇలా మహిళా సంఘాలకు 0 వాటికి 10 లక్షలకు పెంచి ఒక్కొక్కటిగా ముందుకు పోతుంది. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నా, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నా, కుటుంబ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నా మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలి. ఇలా ఆర్థిక వ్యవస్థలో వాళ్ళను భాగస్వామ్యం చేయాలని చెప్పి ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద అమ్మ బల్ల నుంచి మొదలుకుంటే ఇలా ప్రతి విషయంలో కూడా మహిళలు వాళ్ళ ద్వారానే పెట్రోల్ బంకులు రేపో ఎల్లుండి మళ్ళీ మన కొనుగోలు మొదలైతాయి, వరి కొనుగోలు మొదలైతాయి. వాటిని కూడా మహిళా సంఘాలకే ఇవ్వాలని చెప్పి వాళ్ళకే మహిళలకు బస్సులు ఇస్తారు, మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తారు. ఇక మన పథకాలు కూడా వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళైతేనే పగడబందీ ఇస్తారు, నువ్వు తిరిగితే ఆగమైపోతామని చెప్పి వాళ్ళ చేతులే పగడగా ఉంది. కాబట్టి ఎందుకంటే ఎక్కడికి సామెత ఉంటుంది, ఇల్లు చూడు ఇల్లాలు చూడు అని చెప్పి ఇంటి పరిస్థితి చూస్తే ఇల్లాలు చూస్తే చెప్తారు. కాబట్టి ఇలా ఈ రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టంగా ఉండగా మా రాష్ట్ర హోంమంత్రం నేనే ఉంటాను అంతా చెప్పి ఇలా ఆర్థిక పరిపుష్టి ఉండాలని చెప్పి ఇలా ఆర్థికంగా 1 కోటి మందిని కోటీశ్వరం చేయాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది. దీంతో పాటు రాహుల్ గాంధీ గారు ఆశయాచోడు యాత్రలో భాగంగా ఈ దేశంలో ఏదైతే 85-90% మంది దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, గిరిజనులు ఉంటారు కాబట్టి వారి కోట వారి వాటా నిర్ణయించాలని చెప్పి వాళ్ళకు పదవులలో, రాజకీయ పదవులలోనే కాదు ఇవాళ ఉద్యోగాల్లో, విద్యలో, ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి వారి కోటా ఇవ్వాలి, వారి వాటా ఇవ్వాలని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో కులగణన జరగాలి. ఎప్పుడు 90-95 సంవత్సరాల క్రితం కులగణన జరిగింది, మళ్ళీ కులగణన జరగాలి. వాళ్ళ వాటాను కోటాను మనం అందరం కూడా నిర్ధారించాలి. వారిని ఈ సమాజంలో ఒక సముచిత స్థానంలో నిలబెట్టాలని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ మాట ఇచ్చిండో వారు ఆదేశించారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆచరణలో పెట్టినది వాస్తవం. అంతకుముందు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వం
సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద ఇలా సర్వే చేసి ఆ సర్వేని ఎక్కడ పెట్టుకున్నాడా అంటే కేసీఆర్ సార్ ఆయన సంఖ్యలో పెట్టుకున్నాడు కదా. దాన్ని దేనికి ఉపయోగించుకున్నాడా అంటే వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు చూస్తున్నాడు. ఇలా ఏదైతే బీసీలకు వాళ్ళకి రిజర్వేషన్ ఉందో రాజకీయ రిజర్వేషన్ వాటన్నింటినీ కూడా తగ్గించిన వైద్యం మనకి అందరికీ కూడా తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు కదా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా, ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా మొక్కమూరి దీక్షతో ఇలా రాహుల్ గాంధీ గారు ఆదేశించారు కాబట్టి వాళ్ళ వాటా వాళ్ళ కోటా నిర్ణయించాలని చెప్పి ఇలా బీసీ కులగణన చేపట్టి బీసీలను 56.36% నిర్ణయించి ఆ లెక్క తేలిన తర్వాత దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఇలా అసెంబ్లీలో దానికి తీర్మానం చేయించి చట్టసభలో చట్టబద్ధత కల్పించే దిశగా ముందుకు పోయిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. ఇలా అన్ని పార్టీలు కూడా మాట్లాడుతుంది, బీఆర్ఎస్ మాట్లాడుతుంది, బీజేపీ మాట్లాడుతుంది. ఎవరు కూడా ఇలా ఒకటే వాళ్ళందరూ కూడా చెప్తున్నాడు, నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా బీజేపీ పార్టీకి ఈ బీసీల కొలగల పైన కానీ దీని చట్టబద్ధంగా కానీ వాళ్ళకు నమ్మకం ఉన్నట్టయితే ఇవాళ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం రిజర్వేషన్ ఎక్కడ కూడా 50% మించి ఉండకూడదు. కాబట్టి దీన్ని మించాలంటే, దీన్ని అధిగమించాలంటే పార్లమెంట్ లో దీన్ని బిల్లు చేయాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చి బండి సంజయ్ గారు, అరవింద్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇవాళ రఘునందనరావు గారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి, లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇలా పార్లమెంట్ లో ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రో ఆ తీర్మానానికి ఇలా పార్లమెంట్ లో చట్టబద్ధంగా దిశగా వారు కృషి చేయాలని చెప్తున్నారు. దాంతో పాటు గత సంవత్సరాలుగా 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ సమస్య ఉంది. ఆ సమస్యను కూడా ఇవాళ చిత్తశుద్ధితోని సమస్యను పరిష్కారం చేసింది ఎవరైనా అంటే కాంగ్రెస్ పార్టీ యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మనం చేసింది కాదు, దీనికి ఆచరణ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగాన్ని తుంటా తప్పకుండా అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పెద్దలు పనిచేస్తుంది. ఇవన్నీ మనకు చిన్న మామూలుగా నమ్ముకుంటారు అనిపిస్తుంది కదా. ఇవన్నీ ఏదో ఇటువంటి ఏదో ఉపయోగిస్తాం, ఇవన్నీ కథలు అనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ భారతదేశం అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం చెప్పారు. ఈ దేశంలో పెద్ద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వంగా ఉన్న ఈ ప్రజలందరూ కూడా ఒకదాటిపైకి తీసుకొచ్చి వారి యొక్క మనోభావాలను గుర్తించి వాళ్ళకందరికీ కూడా ఆర్థిక సామాజిక అసమానతను తొలగించి వాళ్ళను ఈ భారతదేశం పట్ల విశ్వాసం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎంత గొప్పదే అంటే ఈ దేశంలో అందరికి సమన్యాయం ఉండాలని చెప్పి రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. బ్యాంకుల జాతీయీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజభరణాలను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటు భూమి లేని నిరుపేదలకు భూములు పంచాలని చెప్పి అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా నవరత్నాలు లాంటి ప్రాజెక్టులను కట్టింది బాక్రానగర్, బిహెచ్ఈఎల్, హెచ్ఎండి ఇటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ ప్రాజెక్టులను కానీ దేశవ్యాప్తంగా కట్టి ఈ దేశ సమగ్రత వరకు పాటుపడింది కాంగ్రెస్ పార్టీ. అందులో బలిదానమైంది ఇందిరాగాంధీ. ఒక స్వతంత్ర పోరాటంలో కాదు, ఈ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడంలో తన ప్రాణాలను సైతం ఇలా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు ఇలా సమర్పించింది. ఇటువంటి గొప్ప చరిత్ర కాదు. ఇలా ఆఖరికి మన ఊరూర పనికార పథకాన్ని తీసుకొస్తాం మనం, ఎన్ఆర్ఈజీఎస్ అది కూడా ప్రవేశపెట్టింది ఇలా కాంగ్రెస్ పార్టీ. గూడు గుడ్డ ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంత గొప్ప పథకాలు తీసుకొస్తే కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు మళ్ళీ ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తి. మరి ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మనం అందరం చేతులు వేయాలి. కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు ఇవాళ తమ స్వార్థం కొరకు రాజ్యాంగాన్ని కూర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదే మాదిరిగా మొన్నటి అసెంబ్లీలో మీ అందరూ కూడా చూసారు, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని కూడా తీసుకొచ్చింది. 10 నెలల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చి ఈ 56,000 ఉద్యోగాలతో సరిపోదు, మళ్ళీ జాబ్ క్యాలెండర్ నుంచి మళ్ళీ ఒక 50,000 ఉద్యోగాలు త్వరలో డెవలప్ ఇస్తుంది. వీటితో సరిపోదు, చదువుకున్న వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు కాబట్టి స్వయం ఉపాధి కల్పించాలని చెప్పి ఇంత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తితో చేస్తున్నాయి. ప్రజలపైన కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబంధనలకు ఇదంతా కూడా నిదర్శనం అని చెప్పక తప్పదుగా. సరే, ఇదంతా కూడా ఒకటే రెండో పార్టీ ఉన్నది. మనం కూడా సందర్భంగా
మనది ఒక రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిగా మనం పనిచేసుకుంటేనే మన పార్టీ బలోపేతాన్ని కూడా మనం పనిచేయాలి కదా. పార్టీ బలంగా ఉన్నప్పుడే ఈ యొక్క పనులన్నీ కూడా మనం చేయగలుగుతాం కదా. ఈ యొక్క అవకాశం మనకు వచ్చింది కదా. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పేరుపైన గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో తిరగడానికి మనకు అవకాశం వచ్చింది. ప్రతి విషయాన్ని కూడా ప్రజల్లో తీసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో మళ్ళీ మనకు ఇలా ఎలక్షన్ రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక మనమందరం అనుకుంటాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మాకు ఇచ్చింది, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇండియన్ కష్టపడ్డాం, మాకు ఏమిందని మన దాంట్లో ఒక ప్రశ్న రావడం సహజం. కానీ నేనేమంటున్నా అంటే నేను ఇంకా మాట్లాడితే మహేంద్ర ఎప్పుడు ఇద్దరు మాట్లాడతాడని మాకు ఫోన్ ఎక్కడ ఉంది, అందరికంటే ముందుగా జాయిన్ అయ్యాడు. 10 సంవత్సరాల వరకు ఏమవుతుంది అనుకుంటాను. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, అనేకమైన కేసులు మన పైన పెట్టినప్పుడు కూడా మొక్కబోని దీక్షతో కేసులో వెంకయ్య సంగలిపల్లి మండలంలో ఇంచుమించు అందరి కార్యకర్తల పైన 40 నుంచి 50 కేసుల మధ్య ఒకటి ఎక్కువ తక్కువ అందరికీ తెలియాలి. వాళ్ళకి 42 ఉన్నాయి, 32 ఉన్నాయి. అంతేగాని అప్పుడు ఏమొస్తారనుకున్నాం, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మనకి ఇస్తారు అనుకున్నాం. మరి ఎందుకు కొట్టాలేమప్పుడు ఈ భారతదేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మనం అండగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఒక నిరంకుశ కేంద్రంలో అవినీతి పరిపాలన నుంచి దీనికి అంతం పొందాలని చెప్పి మనకు కొట్లాడి దేవుని దేవాలయం మీ అందరి రాష్ట్రాల వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది. అట్లని చెప్పి మహేంద్రకి ఏం చేయాలంటే చెప్తున్నాను, అందరికీ మాత్రం గుర్తులో పెట్టాలని వచ్చారు. ఆలస్యమైన తప్ప ఎప్పుడు కూడా విస్మరించడం జరిగేది కదా పరిస్థితులు. ఎందుకంటే ముందుగా 3 నెలలు 4 నెలలు పూర్తి చదువుకోవడానికి పోతుంది అధికారంలో ఉన్న వాళ్ళకు. తర్వాత ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం మెల్లమెల్లగా వాళ్ళు కుట్టరు. ఎందుకంటే ఎవరికుండే అది వాళ్ళకు 2 నెలలు పనిచేస్తారు, 50 నెలలు పనిచేస్తారు, ఇంకా పనిచేసుకుంటూ వస్తారు. వాళ్ళందరూ కూడా పోవాలి. పోయిన తర్వాత గత 10 సంవత్సరాల కాళ్ళ చెక్కులు లేని అందరూ కూడా బీఆర్ సాయమైన కారులా దిగిండ్రు, భూన పెంపులు అందరూ కూడా 3 ఎకరాల బంగాళ కట్టిండ్రు. వాళ్ళు అధ్యక్షులు ఇది చేస్తున్నారని వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ పార్టీకి మన కాంగ్రెస్ పార్టీకి తేడా ఉండదు. శ్రీమతి సౌజన్య సీఎం